రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు. 2 లక్షల పైన రుణం ఉన్నటువంటి రైతుల్లో అయోమయం. ఏడాదిలోపు కట్టకుంటే వడ్డీ రాయితీ హులక్కే, రెన్యువల్ చేసుకుంటే పావలా వడ్డీ లేకపోతే అధిక వడ్డీ. సో రైతు వాటా ప్రభుత్వ వాటా చెల్లింపులకు ఖరారు కాని తేదీ. రైతులు స్వచ్ఛందంగా రెన్యువల్ చేసుకుంటున్నటువంటి వైనం. డబ్బులు సర్దుబాటు కాక కొందరు రైతుల ఇబ్బందులు. నిధుల వేటలో ప్రభుత్వం 9,000 కోట్లు అవసరం. సో స్పష్టంగా రైతు రుణమాఫీ అనేది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటుగా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయలేదు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంతమేర దాదాపు 50 to 75% ఏకకాలంలో చేయడం జరిగింది. మిగతాయి కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగడం జరిగింది. అదేవిధంగా వాటికి నిధులు కూడా కొంత కొరత ఉండడంతో కొంత డిలే అవుతుందని తెలుస్తూ ఉంది. సో మొత్తానికి అయితే ఇంకా 5,000 కోట్ల నుంచి 9,000 కోట్ల రూపాయలు అవసరం పడేటువంటి అవకాశం అయితే ఉంది. రైతు రుణమాఫీ కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మిగతా రైతు రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా కొంత గందరగోళం అయితే నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. 2 లక్షల రూపాయలకు మించి పంట రుణాలు ఉన్నటువంటి రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తన వాటా 2 లక్షలు ఎప్పుడు చెల్లిస్తుంది, తమ వాటా ఎప్పుడు చెల్లించాలనే విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి తేదీ చెప్పకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఎందుకంటే రైతులు తీసుకున్నటువంటి రుణాలను సకాలంలో ఏడాది లోపు చెల్లిస్తే 4% వడ్డీ రాయితీ వస్తుంది. ఒకవేళ ఆ లోపు చెల్లించకపోతే ఆ రాయితీ రాకపోగా అధిక వడ్డీ కట్టాల్సి ఉంటుందని ఆందోళనకు గురవుతున్నారు. నిర్ణీత గడువులో రుణమాఫీ జరిగి అప్పులు రెన్యువల్ అయితేనే రైతులకు చిక్కులు తొలగిపోతాయనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రుణమాఫీ పథకంలో భాగంగా 2023 డిసెంబర్ 9 వరకు రైతులకు ఉన్న రుణాలను వాటిపైన వడ్డీని కలిపి మాఫీ చేస్తామని ప్రకటించింది. అయితే నెలలు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేసిన వడ్డీ భారం మాత్రం రైతుల మీదే పడుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వేగంగా ఈ రుణమాఫీని అమలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. సో ప్రభుత్వం ఆ దృష్టితో ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాం.